మీరు చెప్తున్నారు చూపించుకోవాలి. ఎక్కడ చూపించుకోవాలి? ఇద్దరి దగ్గరికి వెళ్తే ఇద్దరు 2 వేరు వేరు జాతకాలు చెప్తారు. డిఫరెంట్. ఎవరిని నమ్మాలి మేము? సరైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసి ఏది అవసరమో అది చెప్తే, అలా కాదు 4 పుస్తకాలు తిరగేస్తాం, అయిపోయింది మరగేస్తాం, అందరితో ఆడుకుంటాం. ఇదే జ్యోతిష్యం. డిఫరెంట్. ఇక్కడ ఒకటి చెప్తాను, లాజికల్గా ప్రతి ఒక్క దానికి ఒక శ్లోకం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది నాన్న. ప్రాక్టికల్గా ఏదైతే ఉందో దాన్ని చెప్పారు ఎవరు కూడా. కానీ సగం తెలిసినటువంటి వాడికి, పూర్తిగా తెలిసినటువంటి వాడికి డిఫరెన్స్ అర్థమైపోతుంటుంది. విషయం వాళ్ళని చూడగానే అర్థమైపోతుంది, ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడా లేదా. ఎంతసేపటికి ఒకే లాజిక్ పట్టుకొని ఊగుతూ ఉంటారు చూడండి, అది లాజిక్ కాదు. లాజిక్ అది అంతే, అంటే వాళ్ళకి తెలిసిన లాజిక్. అది వాస్తవం కాదు. జరగబోయేది ఒక్కటే చెప్పడం జ్యోతిష్యం కాదు, జరిగింది కూడా చెప్పగలిగింది మాత్రమే జ్యోతిష్యం. అది నమ్మి మనం నిర్ణయం ముందుకు వెళ్ళాలి. అంతేగాని బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి జ్యోతిష్యం అంటే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంటుంది ఆటోమేటిక్గా. పైగా దీంట్లో రెండో రకం కూడా ఉన్నారు గురుగారు. వీళ్ళు మనసులో ఒకటి అనుకుంటారు, అది చెప్పే వ్యక్తి దాకా తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. అంతే. వీళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటేనమ్మా, మన గురించి పాజిటివ్ చెప్పాలన్న ఆలోచనలోనే ఉంటారు తప్పితే నెగిటివ్ తీసుకునే ధైర్యం సరిపోదు. జీర్ణం చేసుకోలేరు వాళ్ళు.